హాయ్. మాకు ఇంకో క్వెషన్ గూడా వచ్చిందండి. బేసిక్‌గా ఏంటంటే వాల్స్ క్రాక్ రావటం, ఎయిర్ క్రాక్స్ రావటం ఇలా ఇష్యూస్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. హౌ టు అవాయిడ్ దీస్ వాల్ క్రాక్స్ అండ్ ఎయిర్ క్రాక్స్. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు అవి అవాయిడ్ చేసుకోవాలంటే కనుక మీరు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఏదైతే ప్లాస్టింగ్ వర్క్ చేస్తారో ఆ టైంలో చికెన్ మెష్ అంటే చాలా పల్చగా ఉంటుంది. ఆ మెష్ అనేది మీరు వాల్ ఎక్కడైతే వాల్ ఉంటుందో అది కనిపించిన వాల్ అంతా ప్యాక్ చేసేసి ప్లాస్టింగ్ చేయండి. అప్పుడు ఏమైందంటే మీకు ఎయిర్ క్రాక్స్ అనేది చాలా వరకు రావు. మీకు ఒకవేళ ఇంకా వస్తున్నాయి అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదేదైతే ఇంటర్నల్ వాల్స్ ఉన్నాయో ఈ వాల్స్ మొత్తానికి వాల్ పన్నింగ్ అంటారు. లైక్ పిఓపి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ పిఓపి మెటీరియల్తో మిక్స్ చేసి పన్నింగ్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 1/2 ఇంచ్ థిక్నెస్తో మీరు ఏదైతే ప్లాస్టింగ్ చేస్తారో పిఓపితో కూడా అంతే ప్లాస్టింగ్ లాగా చేస్తారు. మనకి ఎప్పుడైతే ఈ ప్లాస్టింగ్ వర్క్ చేస్తారో పిఓపితో దీని వాల్ పన్నింగ్ అంటారు. దీనివల్ల ఏమైతే ఎయిర్ క్రాక్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు. ప్లస్ బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి కూడా ఆల్మోస్ట్ 3 to 4 degrees డిఫరెన్స్ ఉంటుంది దీనివల్ల.